అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ శాడిస్ట్ ఐదవ భాగము. వైషు అలా ఏడుస్తూ కూర్చుంది. విక్కీ చుట్టూ చూస్తున్నాడు. తనకి కనిపించిన వస్తువులన్నీ విసిరి కొడుతున్నాడు. కానీ అవి బ్రేక్ అయ్యే వస్తువులు కాకపోవటం వల్ల సౌండ్స్ రావటం లేదు బయటికి. వైషు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. బట్ విక్కీని దాటుకొని అడుగు ముందుకు వేయలేకపోతుంది. కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని విక్కీ దగ్గరకు వచ్చి విక్కీ షోల్డర్‌పై చెయ్యి పెట్టింది. సీరియస్‌గా వెనక్కి తిరిగాడు విక్కీ. వయసు ఫేస్ అమాయకంగా కనిపించేసరికి కూలయ్యాడు బాబు. అంటే ఎంతైనా వయసు బ్యూటీ క్వీన్ కదా! విక్కీ కూలయ్యేసరికి బ్రీత్ గట్టిగా తీసుకుంది వయసు. విక్కీ రూమ్ అంతా చూసి తనేం చేశాడో గుర్తుకు చేసుకున్నాడు. వయసు హ్యాండ్స్ చూశాడు. ఆ రెడ్‌నెస్ చూసి చాలా గిల్టీగా ఫీలయ్యి తనని మంచం మీద కూర్చోమని ఏవో తీసుకురావటానికి వెళ్ళాడు విక్కీ. బట్ వయసు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విక్కీ వచ్చి చూసేసరికి తను లేకపోవటంతో తనపై కోపం వచ్చిందేమో అని ఫీలయ్యాడు. రూమ్‌లో వస్తువులన్నీ సెట్ చేసుకున్నాడు. నిజానికి విక్కీ ఎప్పుడూ రూమ్ సెట్ చేయడు. సర్వెంట్స్‌తో సెట్ చేయిస్తాడు. బట్ అది శివగారి ఇల్లు కావటంతో, పైగా మిస్టేక్ తనదే కావటంతో చేశాడు. ఇలా వయసు ఏడుస్తూ రూమ్‌కి వెళ్ళింది. టైం చూసింది. కాలేజీకి వెళ్ళటానికి 1 అవర్ ఉంది. రూమ్ బయటికి వచ్చి కిందకి చూసింది. ఎవరూ కనిపించలేదు. సో, జాగ్రత్తగా కిందికి వెళ్లి ఫ్రిడ్జ్‌లో నుంచి ఐస్ క్యూబ్స్ తీసింది. ఫ్రిడ్జ్ డోర్ వేస్తూ ఉంటే స్వప్న గారు వచ్చారు. "ఏంటి వైషు ఈ టైంలో ఐస్ క్యూబ్స్ ఏంటి?" అని వైషు వెనక నుంచే అడిగారు. వైషు ఫేస్ మాత్రమే తిప్పి "ఏం లేదు మామ్. ఫేస్‌కి ఐస్ పెడితే మంచిది అని మా ఫ్రెండ్స్ చెప్పారు. సో, ట్రై చేస్తున్నా" అంది వైషు. "అవునా? సరే వెళ్ళు" అన్నారు స్వప్న గారు. వైషు హమ్మయ్య! అనుకోని వెళ్తుంటే వైషు అన్నారు స్వప్న గారు. అంతే వైషుకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంటి మామ్ అది వెనక్కి తిరగకుండా. ఏం లేదు నా రూమ్‌లో ఏసీ ఆన్ చేసి వచ్చేసాను. ఆఫ్ చేసి వెళ్ళు అన్నారు. అప్పుడు ఫ్రీ అయింది వైషు. ఓకే మామ్ అని ఫాస్ట్‌గా వెళ్ళి ఏసీ ఆఫ్ చేసి వెళ్ళింది రూమ్‌లోకి. హ్యాండ్స్ ఐస్ పెట్టుకుంది కాసేపు. కొంచెం సేపటికి రిలీఫ్ వచ్చింది. తర్వాత రెడీ అయ్యి కాలేజ్‌కి వెళ్ళింది. విక్కీ రూమ్‌లోనే ఉన్నాడు. సారీ వైషు నా తప్పే కదా! అనను. బట్ అలా ఎందుకు చేశావో నాకే అర్థం కాలేదు. నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? నిన్ను చూసిన రోజే నిన్ను బాగా చూసుకోవాలి అనుకున్నాను. నీతో డైలీ ఉండాలి అనుకున్నాను. కానీ నీకు నచ్చకుండా కాదు. ఇంకో 2 డేస్‌లో నేను సెట్ అయిపోతాను. అప్పుడు నేను ఇక్కడ నీతో ఉండలేను వైషు అని ఫీల్ అయ్యాడు విక్కీ. కళ్యాణ్ ఫ్లైట్‌లో ఫుల్ స్లీప్‌లో ఉన్నాడు. హే కళ్యాణ్ అని పిలిచాడు అభి. అయినా రెస్పాండ్ కాలేదు. అని ఫేస్ మీద గట్టిగా కొట్టాడు. దెబ్బకి లేచి ఏంటి అభి ఇలా కొట్టావు అని ఫ్రస్ట్రేషన్‌తో అడుగుతాడు కళ్యాణ్. మళ్ళీ చెంప మీద కొట్టాడు అభి. కళ్యాణ్ ఐస్‌లో నుంచి వాటర్ వద్దన్నా ఆగట్లేదు. మరి చిన్నప్పటి నుంచి సునంద ఒక్కసారి కూడా కొట్టలేదు తనని. కృష్ణ గారు కొట్టే సిట్యుయేషన్ వచ్చినా సునంద మెలోడ్రామాతో కళ్యాణ్‌ని తప్పించేసేది. ఇప్పుడు అభి కొడుతుంటే కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నాడు. అభి కాదు అభి సార్ అనాలి అన్నాడు అభి. అంటే ఇందుకు కొట్టారా? అని అడిగాడు బాధ ప్లస్ ఆశ్చర్యంతో. అవును అని శాడిస్ట్ స్మైల్ చేశాడు అభి. సరే ఎందుకు పిలిచారు చెప్పండి అన్నాడు. ఏం లేదు నాకు బోరింగ్‌గా ఉంది. టైమ్ పాస్ కోసం లేపాను అనగానే కళ్యాణ్ పిచ్చ కోపం వచ్చింది. కానీ ఏం చేయలేక ఏం చేయమంటారు అని అడిగాడు. నీకేం వచ్చు చెప్పు అప్పుడు నేను చెప్తా ఏం చేయాలో అన్నాడు. కళ్యాణ్ బ్లాంక్ ఫేస్ పెట్టాడు. అవును తనకంటూ ఏదైనా వస్తే ఇక్కడికెందుకొస్తాడు పాపం? మీరే చెప్పండి అన్నాడు. కళ్యాణ్ నేను చెప్పాలా? సరే వెయిట్ చెయి థింక్ చేస్తాను అన్నాడు అభి. విక్కీ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కదా! కిందికి వచ్చాడు. చుట్టూ చూశాడు. వైసు కనిపించలేదు. విశాల్ కూడా కనిపించలేదు. కాలేజ్‌కి వెళ్లారు అనుకోని లైట్‌గా తినేసి పైకి వెళ్ళిపోయాడు. ఫోన్ తీశాడు. అందులో నిషా నుంచి కాల్స్ అండ్ మెసేజొచ్చాయి. నిషా నుంచి కాల్స్ అండ్ మెసేజ్ వచ్చేసరికి విక్కీ కోపం పీక్స్‌లోకి వెళ్ళింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అని అంటూ అటువైపు నుంచి వాయిస్ వచ్చింది. ఆ! చెప్పు అన్నాడు చాలా కోపంగా. ఎలా ఉన్నావు విక్కీ అంది నిషా. అంతే అది విన్న విక్కీ నన్ను విక్కీ అంటే చెంప చెల్లుమనిపిస్తా. జాగ్రత్త అయినా. ఎందుకు కాల్ చేశావు? నీకేం పనిలేదా? అంటూ ఏదో తిట్టబోతుంటే నిషా ఆపింది. సారీ నువ్వు మూడ్ ఆఫ్‌లో ఉన్నట్టున్నావు. మళ్ళీ కాల్ చేస్తా అంటూ ఫోన్ కట్ చేసింది. విక్కీకి కోపం తగ్గలేదు. తన ఫోన్ నేలపై విసిరేశాడు. మంచం మీద దుప్పటి పిల్లోస్ అన్నీ కూడా నేల మీద పడేశాడు. కింద కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు. కాసేపటికి ఆపి లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాడు. ఎవరో డోర్ నాక్ చేశారు. వెళ్లి ఓపెన్ చేస్తే ఎదురుగా కృష్ణగారున్నారు. ఏంటి విక్కీ ఎలా ఉన్నావ్? నిన్న ఇంటికి వెళ్ళాను మామ్ దగ్గరికి అంటూ లోపలికి వచ్చారు. ఏంటి విక్కీ ఫోన్ బ్రేక్ అయింది. పిల్లోస్ అన్నీ కింద పడి ఉన్నాయి. ఏంటి ఏమైంది నాన్నా విక్కీ అన్నారు కంగారుగా. ఏం లేదు డాడ్ బోర్ కొడుతుంది అని ఫోన్ చూస్తున్నా చేయి జారింది. ఆ కంగారులో ఫాస్ట్‌గా మంచం దిగుతుంటే కింద పడిపోయాయి అన్నాడు. ఓహ్! అంతేనా? ఇంకా నీకేమైందా అని కంగారు పడ్డాను అని అంటారు. ఇంకో ఫోన్ తెస్తానులే డోంట్ వర్రీ అని వెళ్ళిపోతారు.
అలా ఆ రోజంతా విక్కీ సాడ్‌గా గడిపేస్తాడు. అభి, కళ్యాణ్ దగ్గరికి వస్తే అభి అండ్ కళ్యాణ్ ఇంటికి రీచ్ అయ్యారు. ఇల్లు చాలా బావుంది. సొంత ఇల్లు లాంటి ఫీలింగ్ వచ్చింది కళ్యాణ్‌కి చూడగానే. "ఏంటి చూస్తున్నావు? వెళ్లి లగేజ్ లోపల పెట్టు" అంటూ లోపలికి వెళ్ళాడు అభి. సాడ్‌గా ఫేస్ పెట్టి కళ్యాణ్ లగేజ్‌ని లోపల పెట్టేసి వచ్చి కూర్చున్నాడు. అభి వచ్చి కళ్యాణ్‌పై చిటికెలు వేశాడు. "ఏంటి సార్?" అని వినయంగా అడిగాడు కళ్యాణ్. నిజానికి టీచర్స్‌ని కూడా అంత రెస్పెక్ట్‌గా పిలవలేదు. వాళ్ళు కూడా కృష్ణ గారు గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవ్వటం వల్ల ఆయనతో మాట్లాడే ధైర్యం చేయలేక చెప్పేవారు కాదు. అలా వారిని టీజ్ చేస్తూ ఉండేవాడు. కళ్యాణ్ చెయ్యని తప్పంటూ లేదు. కళ్యాణ్ చేసే పనుల వల్ల చాలామంది అమ్మాయిలు కాలేజ్‌కి రావాలంటేనే భయపడేవారు. అలాంటిది ఇప్పుడు అభి సార్‌ని అనటం మామూలు విషయం కాదనే చెప్పాలి. "నేను ఐడియా వచ్చే పనిలో పడి క్లాత్స్ వాష్ చేయలేదు. సో, నువ్వు వెళ్లి ఉతుకు" అని తన బాత్రూమ్ వైపు చూపించాడు చెయ్యి. కళ్యాణ్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. లాగిపెట్టి కొట్టాడు అభి. అంతే ఒక్క క్షణంలో వెళ్లి బట్టలన్నీ తెచ్చి వాషింగ్ మిషన్‌లో వేసి కాసేపటికి ఆరేశాడు. ఫుడ్ ప్రిపేర్ చెయ్యమని పంపిస్తే కిచెన్ మొత్తం పొగ వ్యాపించేలా చేశాడు కళ్యాణ్. ఇంకా అభి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. "కళ్యాణ్ నువ్వు చాలా మంచి కుక్‌లాగా ఉన్నావు. కానీ నీకు గిఫ్ట్ ఇవ్వాల్సిందే. సో, వెళ్లి ఆ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసిరా. ఒక బ్లాక్ స్పాట్ ఉండకూడదు. ఒకవేళ ఉందనుకో" అన్నాడు అభి. "అంతే. నో సార్ నేను క్లీన్ చేస్తాను" అంటూ రన్నింగ్ రేస్‌లో పరుగులు పెట్టినట్టు వెళ్ళాడు కళ్యాణ్. అభి పగలుబడి నవ్వుకుంటున్నాడు. తన వర్క్స్ చేసుకుంటుంటే కాసేపటికి కళ్యాణ్ వచ్చాడు. "ఏంటి అయిందా?" అని అడిగాడు. "అయింది సార్" అని చెప్పాడు. అభి వెళ్లి చూస్తే చాలా క్లీన్‌గా కనిపించింది. ఓకే అనేసి అభి వెళ్ళిపోయాడు. కళ్యాణ్‌ని పిలిచి తన కోర్స్ గురించి, కాలేజీ గురించి చెప్పి రేపు కరెక్ట్ టైంకి ఉండాలి నువ్వు కాలేజీలో అని పడుకుంటాడు అభి. కళ్యాణ్ కూడా పొద్దున నుండి పని ప్లస్ జర్నీ వల్ల డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అభి ఎర్లీగా లేచాడు. కానీ కళ్యాణ్ అలానే పడుకొని ఉండేసరికి అభి ఒక్క తన్ను తన్నాడు. అంతే. మంచం మీద నుంచి కింద పడ్డాడు కళ్యాణ్. లేచి దిక్కులు చూశాడు. కానీ అభిని చూశాక మ్యాటర్ అర్థం చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అభి రెడీ అయిపోయాడు. కానీ కళ్యాణ్ లేట్ లేసాడు. "నీకు చెప్పిన టైంకి నువ్వు రెడీ అవ్వలేదు కదా! నీకు బ్రేక్‌ఫాస్ట్ లేదు పద" అంటూ కాలేజీకి తీసుకువెళ్ళాడు. కళ్యాణ్ బిక్కమొహం వేసుకొని ఉన్నాడు. కాలేజ్‌కి వెళ్ళాక కళ్యాణ్ ఇదిగో అని ఒక బాక్స్ చేతికిచ్చాడు అభి. "ఏంటి సార్?" అని అడిగాడు కళ్యాణ్. "ఇందులో బ్రెడ్ అండ్ జామ్ ఉన్నాయి తిను" అని క్లాస్‌కి వెళ్ళాడు అభి. కళ్యాణ్ కూడా హ్యాపీగా వెళ్ళాడు బాక్స్ పట్టుకొని. వైషు కాలేజీలో ఫుడ్ కూడా తినలేదు. చాలా సాడ్‌గా ఉంది. విక్కీ చేసింది పదే పదే గుర్తు చేసుకుంది. తనతో మాట్లాడకూడదని ఫిక్స్ అయింది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి "ఐ లవ్ యూ వైషు" అన్నాడు స్వీట్‌గా. "ఐ లవ్ యూ వైషు" అని స్వీట్‌గా అనేసరికి తల తిప్పి పైకి చూసింది. ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. "ఏంట్రా? నాకు ఐ లవ్ యూ చెప్తావా? అసలెవరు నువ్వు? నీ సంగతి చెప్తా ఉండు" అని పైకి లేచింది. "హేయ్! సారీ సారీ నేను నీకు చెప్పలేదు. ఇదిగో ఈ కవర్ నీకిచ్చి నీకు అలా చెప్పమని చెప్పారు" అంటాడు. "అలా చెప్పమన్నారా? ఎవరు?" అని ఆశ్చర్యం ప్లస్ కోపంతో అడిగింది వైషు. "ఏమో నాకు తెలీదు. ఈ కవర్ ఇవ్వమన్నారు. అతను చూడటానికి ఒక బౌన్సర్‌లాగా ఉన్నాడు" అని చెప్పి ఆ లెటర్ కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. వైషుకి విక్కీ మీదే డౌట్. ఎందుకంటే విక్కీకి బౌన్సర్స్ ఉన్నారుగా. వైషు ఆ కవర్ చింపి లెటర్ బయటికి తీసింది. కవర్ పక్కన పెట్టి లెటర్ చదివింది. అందులో ఇలా ఉంది. "హాయ్ వైషు ఎలా ఉన్నావు? కవర్‌లో ఒక కీస్ ఉంది. బయట పింక్ స్కూటీ పార్క్ చేసుంది. చూడు. అది తీసుకొని నీ కాలేజ్ అయ్యాక ఇందులో ఉన్న అడ్రెస్‌కి వచ్చి స్కూటీ, ఈ లెటర్ అండ్ కవర్ నాకు ఇచ్చి వెళ్ళు. నీతో మాట్లాడే పని ఉంది. బాయ్." ఇలా ఉంది. వైషుకి వెళ్ళటం ఇష్టం లేదు. కానీ ఆ స్కూటీ అప్పగించే బాధ్యత తన మీదే ఉంది అని వెళ్ళాలి అనుకుంది. ఒకవేళ విక్కీ ఉంటే గనక ఖచ్చితంగా తనకి బుద్ధి చెప్పాలి అనుకుంది. ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే స్కూటీ మీద చెప్పిన అడ్రెస్‌కి వెళ్ళింది. వెళ్ళగానే డోర్స్ ఓపెన్ అయ్యాయి. చూడటానికి గెస్ట్ హౌస్‌లా ఉంది. లోపల స్కూటీ పార్క్ చేసింది. అప్పుడే ఒక బౌన్సర్ వచ్చి "మేడం సార్ రమ్మన్నారు" అనగానే ఓకే అంటూ వెనకాల వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే దారంతా రోజా పూలు ఉన్నాయి. వాటిపై నడుస్తూ వైషు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా ఒక రూమ్ దగ్గరకు వచ్చారు ఇద్దరు. అప్పుడు బౌన్సర్ "మేడం ఇదే సార్ రూమ్ లోపల ఉన్నారా" అని బయటికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళింది. ఎవరూ లేరు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. "రండి మేడం" అంటూ లోపలికి పిలిచారు. ఒక బెడ్ మీద కూర్చోమన్నారు. కూర్చోగానే మల్లెపూలు, రోజా పూలు వైషు మీద వేశారు. వైషుకి అలా చేయటం బాగా నచ్చింది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వైషు ఎదురుగా నిల్చున్నాడు. అప్పుడు ఆ ఇద్దరమ్మాయిలు వెళ్ళిపోయారు. వైషు అతడిని చూసి పైకి లేచింది. "హాయ్ వైషు. నా పేరు కుమార్" అనగానే వైషు "మీరు ఎవరు? మీకు తెలుసా?" అనగానే "ఆ! తెలుసు. నీ పేరు వైషు. నువ్వు విక్కీ వల్ల సఫర్ అవుతున్నావని కూడా తెలుసు" అనగానే వైషు "ఇది మీకెలా తెలుసు?" అని అడిగింది షాక్ అయ్యి. "నాకు తెలుసు. నేను విక్కీ వల్ల సఫర్ అయ్యానని. నీకు నేను హెల్ప్ చేస్తాను. విక్కీ నీ జోలికి రాకుండా నేను చూస్తా" అన్నాడు. "ఆ వ్యక్తి నిజంగానేనా?" అని అడుగుతుంది వైషు. "హా! అవును.
ఇప్పుడైనా నవ్వండి. స్మైల్ స్మైల్ అంటాడు కుమార్. వెంటనే వైషు హార్ట్‌ఫుల్‌గా నవ్వుతుంది. ఓకే. మీకు లేట్ అవుతుంది కదా! వెళ్ళండి అంటాడు కుమార్. అయ్యో! మీరు స్కూటీ మీద వచ్చారు కదా! ఎలా వెళ్తారు ఇప్పుడు? సరే నేను డ్రాప్ చేస్తా పదండి అంటాడు కుమార్. ఇట్స్ ఓకే. నేను వెళ్తాను అనేసరికి కుమార్ ఒప్పుకోడు. మీరు నా వల్లే వచ్చారు. మీరు ఇబ్బంది పడకూడదు. అట్‌లీస్ట్ కాలేజ్ దగ్గరలో డ్రాప్ చేస్తా అంటాడు కుమార్. వైషు ఏం అనలేక ఈ స్ట్రీట్ చివర డ్రాప్ చేయండి. ఇక్కడ లైట్స్ లేవు కదా! పైగా మీరు డ్రాప్ చేసినట్టు ఉంటదని చెప్పింది వైషు. ఇదేదో బావుందే అని కుమార్ అలాగే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. వైషు హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. ఎలాగో విక్కీ నుంచి బయటపడవచ్చు అని ఆనందంగా లోపలికి వెళ్ళింది. డిన్నర్ చేయటానికి వచ్చింది. కిందకి విక్కీ కూడా అక్కడే ఉన్నాడు. వైషు హ్యాపీగా ఉండేసరికి విక్కీ చాలా హ్యాపీ అయ్యాడు. విశాల్ తన ఫ్రెండ్‌ని తీసుకొచ్చాడు ఇంటికి. సో, తను కూడా డిన్నర్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వైషుకి కూర్చోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటే విక్కీకి, విశాల్‌కి మధ్య పోనీ విశాల్‌ని అక్కడ కూర్చోమని చెప్తే తను రాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ పక్కన కూర్చున్నాడు కదా! సో, ఏమనకుండా వైషు విక్కీ పక్కనే కూర్చుంది. విక్కీ చాలా సంబరపడిపోయాడు. విక్కీ, వైషు అందరూ భోజనం తింటున్నారు. విక్కీ ప్లేట్‌లో కర్రీ అయిపోయింది. అది స్వప్న గారు చూసి అమ్మా! వైషు విక్కీకి నీ పక్కన కర్రీ ఉంది. వడ్డించమ్మా అన్నారు. వైషు వడ్డించగానే విక్కీ లోపల ఆనందపడిపోయాడు. తర్వాత ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. కళ్యాణ్, అభి ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకొని క్లాస్ రూమ్‌కి వెళ్ళాడు. చాలా పెద్ద రూమ్‌లా ఉంది. క్లాస్ అంతా చైర్స్‌తో నిండిపోయింది. అదేనండి కళ్యాణ్ తప్ప ఎవరూ రూమ్‌లో లేరు అంటున్నా. అభి తనని కావాలనే ఫాస్ట్‌గా తీసుకొచ్చాడు అని అప్పుడు అర్థమయ్యింది కళ్యాణ్‌కి. వెళ్లి లాస్ట్‌లో ఉన్న ఒక చైర్‌లో సెటిల్ అయ్యాడు. టిఫిన్ బాక్స్ మొత్తం తీరిగ్గా కూర్చొని ఖాళీ చేశాడు. బాక్స్ పక్కన పెట్టి క్లాస్ అంతా చూస్తున్నాడు. అప్పుడే ఎవరో హీల్స్‌తో నడుస్తూ వస్తున్నట్టు అనిపించింది. ఎంట్రన్స్ వైపు చూశాడు. వెస్టర్న్ వేర్‌లో ఒక అమ్మాయి కనిపించింది. చాలా అందంగా ఉంది. చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది కళ్యాణ్‌కి. మోడర్న్ హెయిర్ స్టైల్‌లో సూపర్‌గా ఉంది. ఐస్‌కి ఐలైనర్ పెట్టింది. లిప్స్‌కి రెడ్ లిప్‌స్టిక్ పెట్టింది.